విద్యుత్ శాఖలో జరిగిన స్కామ్లపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నామన్నారు. జ్యుడిషియల్ ఎంక్వైరీలో మొత్తం 3 అంశాలపై విచారణ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన అవినీతి, భద్రాద్రి పవర్ ప్రాజెక్టు పైన విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. 4000 మెగావాట్లతోనే ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి, ఈ అంచనాలు పెరగడానికి, అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం, అదేవిధంగా 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి BHELతో చేసుకున్న ఒప్పందాల నుంచి ఈనాటికి జరిగిన పరిణామాల మీద వారు కోరుకుంటున్నారు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని వారు ముందుకు వచ్చినందుకు అభినందిస్తూ మా వైపు నుంచి కూడా మేము పారదర్శకంగా ఉన్నాం. తమరి అనుమతితోనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఈ 3 ప్రాజెక్టులను మేము రెఫర్ చేస్తున్నాము.